ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొన్ని నెలల ముందు లెఫ్టినెంట్ భార్యని యాక్సిడెంట్ చేసిన నిందితుణ్ణి ఇన్ని నెలల తర్వాత పోలీసులు ప్లాన్ చేసి పట్టుకున్నారు. అరుంధతిని చంపిన మనోహరి మనిషి వీడా? నిన్న సూసైడ్ పాయింట్ దగ్గర కూడా నన్ను పట్టుకోవడానికి వీణ్ణి మనోహరి అక్కడ పెట్టిందా? అమ్మ మనోహరి, భాగిని కూడా వీడితోనే చంపిద్దామనుకుని దొరికిపోయావా? వాడెక్కడ నోరు తెరిచి నిజం చెప్తాడన్న భయంతో ఉంటాం. ఇప్పుడు నీకున్న టెన్షన్కి కొంచెం భయాన్ని యాడ్ చేస్తే కావలసిన నీ నోట్ల కట్టలొస్తాయి. నా ప్రాణానికి వీడొకడు. హలో చిట్టి చిలకమ్మ, నీ మనిషి దొరికిపోయాడా? ఆ మరికి నిజం తెలిసిపోతుందేమోనని భయపడుతున్నావా? తెలిస్తే నీ బతుకు చెంచలు కూడా జైలుకి అంకితం అయిపోతుంది. ఎందుకు ఫోన్ చేశావు? ఎందుకు చేస్తాను? నాకు నీతో ఏం పనుంటుంది నీకు తెలీదా? ఆల్రెడీ నేను చాలా కోపంలో ఉన్నాను. నీతో తర్వాత మాట్లాడతాను. ఫోన్ పెట్టు. టెన్షన్ పెంచాలనే కదా మనోహరి నేను నీ కాల్ చేసింది. ఇప్పుడు ఆ టెన్షన్ పెరగకుండా ఉండాలంటే నాకు కొంచెం డబ్బు కావాలి. రేయ్, ఏంట్రా నీ టార్చర్? నువ్వెవరో నాకు తెలియదనే కదా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? నేను ఒక్క గంట కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేస్తే నీ గత జన్మ కూడా నేను తెలుసుకోగలను. నువ్వు నన్ను వెతుక్కుంటూ రావడం కాదు, నేనే నిన్ను వెతుక్కుంటూ వస్తాను. తెలుసుకుందామా? ఎందుకు అలా అరుస్తున్నావు? అరిస్తే నేను భయపడతాననుకుంటున్నావా? అయినా నిన్ననే కదా నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు. డబ్బులు ఎందుకు అడుగుతాను? అడిగితే ఎలా రియాక్ట్ అవుతావో చూద్దామని కాల్ చేశాను, అంతే. తెలిసింది కదా, ఫోన్ పెట్టు. అమ్మో, మనోహరి కోపం చూస్తుంటే ఎంత భయంతో ఉందో తెలిసిపోతుంది. ఇలాంటప్పుడు టార్చర్ చేస్తే అది అన్నంత పని చేస్తుంది రాక్షసి. నిన్న అమరేంద్ర నన్ను చూసిన విషయం మనోహరికి చెప్పేసి ఉంటాడా, లేదా ఈ హడావుడిలో మర్చిపోయి ఉంటాడా? కనిపించకుండా ఉంటే ఎవరు లేరు అనుకున్నాను. అందరూ ఇలా బయట కూర్చున్నారే. అమర్ లేచాక కూడా ఇంట్లో ఉన్నాడంటే బాబ్జీ ఇంకా నిజం చెప్పలేదా? నేను వెళ్ళి వాడికి కనిపించి ఏమీ చెప్పొద్దని చెప్పాలి. లేదంటే అమర్కి తెలియకుండా ఇన్ని రోజులు కష్టపడి దాచిన నిజం తెలిసిపోతుంది. ఆ ఎస్ఐకి కూడా నా మీద డౌట్ వచ్చేసినట్టుంది. అలాంటప్పుడు బాబ్జీని నన్ను కలవనిస్తాడా? ఏదైతే అది అయ్యింది. ముందెళ్ళి
ఎలాగోలాగా బాబ్జీని కలవాలి. మనోహరి గారు, పిల్లలు బాల్ ఎక్కడ పడిందో చూడండి. ఇక్కడ ఇటు రండి. ఇంత పొద్దునే అంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు? మనసేం బాగాలేకపోతే శివాలయంకి వెళ్తున్నాను. చెప్తే అందరం వచ్చేవాళ్ళం కదా మనోహరి గారు. అంటే సడన్ గా అనుకుని వెళ్తున్నాను. వెంటనే వచ్చేస్తాను. మేడం, మేము స్టేషన్కి వెళ్తున్నాం. మీరు కూడా వస్తే ఒకసారి బాబ్జీని కలవచ్చు. పట్టుకుంటారా బాలు? క్యాచ్ పట్టుకోండి. బాబ్జీ వెనకండి ఇదంతా చేపిస్తున్న వాళ్ళ గురించి బాబ్జీ చెప్పేటప్పుడు మనోహరి గారు అక్కడ ఉంటే మీ పని ఈజీగా అయిపోతుందిగా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అయ్యో మనోహర్ గారు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒకవేళ బాబ్జీ నిజం చెప్పకపోతే మీరు నాలుగు తగిలించైనా నిజం చెప్పిస్తారని అలా అన్నాను, అంతే. రాథోడ్, నేను స్టేషన్కి రాలేను. సరే మేడం. ఎందుకు మనోహరి? అక్కడికి వచ్చి వాడి మొహం చూడలేను అమర్. వాడు చేసిన పని తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. అలాంటిది వాడు ఎదురుగా నిలబడాలంటే నా వల్ల అస్సలు కాదు. బాయ్ అమర్. మనోహరి, చెప్పడం మర్చిపోయాను. నీ ఫ్రెండ్ నిన్న కనిపించింది. హోటల్లో ఉన్నానని చెప్పింది. నా ఫ్రెండా? ఎవరమర్? అదే ఆ రోజు అనాథ శరణాలయంలో కలిశాం కదా, చిత్ర. చిత్ర కొడైకెనాల్లో ఉందా? లేదమర్, నిన్న మాట్లాడినప్పుడు కూడా హైదరాబాద్లోనే ఉంది. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుందంట, అందుకే చెప్పలేదని చెప్పింది. జస్ట్ నాకు ఒక 5 lakhs కావాలి. అంత షాక్ అయ్యారేంటి మనోహరి గారు? చిత్ర వస్తుందని మీకు అసలు ఐడియా కూడా లేదా? లేదు, ఇంతకు తెగిస్తుందని అస్సలు అనుకోలేదు. హ? అదే, ఇంత దూరం ఒంటరిగా వస్తుందని నేను అనుకోలేదు. తనని లంచ్కి రమ్మని చెప్పు. ఇవాళ బాబ్జీ నిజం చెప్పగానే రేపే హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. సరే అమర్, నేను తనతో మాట్లాడతాను. అవును, తను ఏ హోటల్లో ఉంది అమర్? మురుగన్ హోటల్లో ఉంది. సరే అమర్, నేను చూసుకుంటాను. రాథోడ్, సార్ తనని డ్రాప్ చేయి. అలాగే సార్. పర్లేదు అమర్, వాళ్ళు ఆడుకుంటున్నారు కదా, నేను కార్ మాట్లాడుకుని వెళ్తాను. ఓకే. అవును, చిత్ర వస్తున్న విషయం మనుకెందుకు చెప్పలేదు? ఏమై ఉంటుంది అసలు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.